పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభాభినందనలు మరియు నా యొక్క నమస్కారములు. నేను డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా రకరకాల వ్యాధుల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు అర్షములలు లేదా పైల్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాము. ఈ వ్యాధి గురించి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వ్యాధి రావడానికి కారణాలు మలబద్ధకం మరియు ఊబకాయం పెరగడం, సమయానుకూలంగా భోజనం చేయకపోవడం అండ్ ఓవర్ నైట్స్ రాత్రులు ఎక్కువగా అయ్యాక భోజనం చేయడం, అజీర్తి చేసేటటువంటి పదార్థాలు తినడం, ఈ వేపుళ్ళు, డీప్ ఫ్రైస్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్, బయట తీసుకునేటటువంటి ఫ్రైడ్ రైస్ ఆహారాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ అరిషములలో ఫైల్స్ అనేటటువంటి వ్యాధి వ్యాపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పదార్థాలు తీసుకోకపోవడం ఎంతైనా మంచిది. దీనికి తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు అండ్ ఇతర నియమాలు ఏంటంటే, ఈ జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, బయట తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అసలే తినకూడదు. ఈ కూల్ డ్రింక్స్, బర్గర్స్, కేక్స్ మొదలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అంతేకాకుండా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు, ఇతర కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి చల్లనైన ఆహార పదార్థాలు ఏంటంటే మజ్జిగ, పెరుగు, చల్ల ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ ఫైల్స్ రక్తములల వ్యాధి అనేది రాకుండా నివారించబడుతుంది. అయినప్పటికీ చాలామందిలో అజీర్తి చేయడం వల్ల లేదా గ్యాస్ట్రైటిస్ వల్ల, రకరకాల తినకూడనటువంటి ఆహార పదార్థాల వల్ల, ముఖ్యంగా మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వాళ్ళలోనూ, అధిక విరేచనాల వాళ్ళలో కూడా అరుదుగా ఈ మొలల వ్యాధి, ఫైల్స్ వ్యాధి సంభవిస్తుంది. దీనికి ఏంటంటే, మనం వెళ్తున్న విరేచనాల ద్వారా రక్తం పడడం కానీ, యానస్ ద్వారా మలద్వారం దగ్గర మొలల్లాగా చిన్న చిన్నగా ట్యూమర్స్ మొలల్లాగా, ఎందుకంటే బుడిపెల్లాగా ఒక రకమైనటువంటి మేకులాగానే ఉంటుంది కనుక దీనికి మొలల వ్యాధి అని అందుకే పేరు. మలద్వారానికి ఇరువైపులా కానీ చుట్టూ కానీ 2-3 చోట్లలో మొలల్లాగా వ్యాపించి ఉంటాయి. దీని ద్వారా మలం సరిగా రాకపోవడం వల్ల పెరిగిపోతుంటాయి. ఇంటర్నల్గా లోపల లేదా బయట కూడా ఈ మొలలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా సంభవించినప్పుడు మలం రావడం, మలద్వారానికి ఈ మొలలు అడ్డుపడడం వల్ల సరిగా మలం రాకుండా ఉంటుంది, మనం విసర్జించలేకపోతాము. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే, లోపల ఉన్నటువంటి మూలలు ఏవైతే ఉన్నాయో చిట్లి మనం వెళ్ళేటటువంటి మోషన్స్ ద్వారా బ్లడ్, రక్తం చుక్కలు చుక్కలుగా ధారగా పడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల విపరీతమైన నొప్పి, అన్కండిషనబుల్, తెలియకుండా మాటికి మోషన్స్ రావడం, కానీ ఈజీగా వెళ్ళలేకపోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకొని అవసరమైనచో డాక్టర్లను సంప్రదించడం ఎంతైనా మంచిది. ఇలా మొలవల వ్యాధి ఉన్న పరిస్థితుల్లో మనకి బయట కనిపిస్తున్నాయా లేదా లోపల ఉన్నాయా అనేది మనకి ఇద్దమిద్దంగా తెలుస్తుంది. బయట ఉంటే మనకే తెలుస్తుంది, రక్తం పక్కల మనకి అగుపిస్తుంది, వేలికి తెలుస్తాయి. అలా కాక లోపల ఉన్నట్టయితే మనకు తెలియదు. కాబట్టి తప్పకుండా అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది.
ఈ మొలల వ్యాధి వచ్చినట్లయితే రక్తం పడుతున్నప్పుడు లేదా బుడిపెల మాదిరిగా మొలల మాదిరిగా మన మలద్వారం చుట్టుగా ఉన్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో కొన్ని రకాల గృహ వైద్యం ద్వారా మనం ఇంట్లో తీసుకునేటటువంటి చిట్కా వైద్యం ద్వారా కొన్నింటిని తగ్గించుకునే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ గూడ్ జాంగ్రీ, బెల్లం అని అంటాము, బెల్లము తర్వాత పసుపు సమాన పాలలో తీసుకొని వాటిని సరిగ్గా మిక్స్ చేసి చిన్న చిన్న ఉండలుగా అంటే శనగించబడినాము లేదా దానికి కొంచెం ఎక్కువగా ముద్దల్లాగా చేసుకొని రోజు ఉదయము సాయంత్రము 2 మాత్రల చొప్పున తీసుకున్నట్లయితే వాటితో పాటు గోరువెచ్చని నీటిని తాగినట్లయితే క్రమేణా మొలల వ్యాధి తగ్గే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల కొంచెంగా ఉన్నటువంటి మొలల వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకొక రకమైనటువంటి వైద్య చికిత్సా విధానం కూడా కలదు. ఏంటంటే కందమూల రసాయనం అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా చూర్ణమే. సో ఇలాంటి చూర్ణాన్ని తీసుకొని ఒక 5 grams వరకు అర గ్లాస్ మజ్జిగలో కలుపుకొని భోజనానికి అరగంట ముందుగా ఈ మందును ఔషధాన్ని సేవించినట్లయితే క్రమేణా మొలల వ్యాధి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనం వస్తున్నటువంటి అర్షమొలలు లేదా మొలల వ్యాధి బారిన పడకుండా ఉంటాము. వచ్చినట్లయితే తగ్గించుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకి ఒకవేళ మన ఇంట్లో తీసుకున్నటువంటి చికిత్సకు తగ్గని పరిస్థితుల్లో తప్పకుండా మంచి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించి తగినటువంటి వైద్య చికిత్సలను తీసుకొని వాటిని అవలంబిస్తూ వారు చెప్పినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి పదార్థాలను సేవిస్తూ ఈ అర్షముల బారి నుండి పడకుండా వచ్చినట్లయితే తగ్గించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాము.